నమస్కారం. జలాల్పూర్ గ్రామస్తులందరికీ కూడా నమస్కరిస్తూ ఈరోజు భువనగిరి నియోజకవర్గంలో మొదటి గ్రామ సభలో ఇక్కడ పార్టిసిపేట్ అవుతున్నాం. ఇక్కడ జలాల్పూర్ గ్రామ పంచాయత్ ఆవరణలో మరి ఈ గ్రామ పెద్దలు, గ్రామానికి సంబంధించిన అందరి సమక్షంలో ఇక్కడ రెవెన్యూ అధికారులు, ఆర్డీఓ గారు వచ్చిండ్రు, మండల పెద్దలు ఉన్నారు, గ్రామస్తులు పెద్దలు అందరూ, మహిళలు, పురుషులు అందరి సమక్షంలో ఈరోజు కూర్చొని మొదటి గ్రామ సభలో ఇక్కడ పార్టిసిపేట్ కావడం జరుగుతుంది. 21 నుంచి 24వ తారీఖు వరకు గ్రామ సభలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపాలిటీలో, వార్డులలో గ్రామ సభలు, వార్డు సభలు పెట్టి మరి ఈ ప్రజాపాలనలో భాగంగా అంకిత భావంతో ఏదైతే ప్రజాపాలన వచ్చింది, ఇందిరమ్మ పాలనలో మళ్ళా నాడు కాంగ్రెస్ ప్రభుత్వం, నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏ విధంగా జరిగిందో ఆ విధంగా అందరికీ, పేదవాడికి ఇల్లు లేని పేదవాడు ఉండొద్దు, రేషన్ కార్డు లేని ఏ ఒక్క కుటుంబం ఉండొద్దు. మరి అదే కాకుండా రైతు భరోసా కూడా ప్రతి ఎకరానికి, వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు మరి రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం అయిపోయింది. రైతు కూలీలు భూమి ఉన్న వారికి ఇస్తుండ్రు, మా పరిస్థితి ఏందని అడిగినప్పుడు నాడు వరంగల్ రైతు సభలో నాడు రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు మరి రైతు కూలీలకు కూడా మేలు చేసే కార్యక్రమం చేస్తాము అని నాడు మాట్లాడుకోవడం జరిగింది. ఆ విధంగానే దానికి అనుగుణంగా వచ్చిన ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు కూలీలకు కూడా, వాళ్ళకు కూడా, మీకు కూడా మేలు చేసే కార్యక్రమం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద ఆ రైతు కూలీలకు ఏదైతే ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో ఉన్న వాళ్ళు 20 రోజులు కనీసం పని దినాలు చేసిన వాళ్ళకు, 20 రోజులు కనీసం పని దినాలు చేసిన వాళ్లకు ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ అందులో మొదటి విడతగా 6,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఈరోజు మొదలవుతుంది. సో ఇందులో ఈ 4 కార్యక్రమాలు ఈరోజు మొదలవుతా ఉన్నాయి. సో చాలా సంతోషం. ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం. మరి 10 ఏళ్ళు ఇల్లు లేని పరిస్థితి నాడు కాంగ్రెస్ హయాంలో, ఈరోజు ఎప్పుడు కూడా చెప్తా ఉంటాం, గర్వంగా కూడా చెప్తాం, నాడు ఉమ్మడి రాష్ట్రంలో 45 లక్షల ఇళ్లు కట్టించారు. తెలంగాణ రాష్ట్రం వేరుపడక ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో 45 లక్షల ఇండ్లు 2 రాష్ట్రాలలో, ఉమ్మడి రాష్ట్రంలో ఇస్తే గత 10 ఏళ్లలో ఏ ఒక్కరికైతే ఇల్లు రాలే. ఇక్కడ వచ్చిందా మీకు ఎవరికైనా ఇల్లు అయితే రాలే కదా. పేదవారికి ఇల్లు లేని పరిస్థితి, కుటుంబాలు పెరిగినాయి, సంసారాలు పెరిగినాయి. అదే ఇంట్లో 2 కుటుంబాలు 3 కుటుంబాలు ఉన్న పరిస్థితి. రేకుల ఇండ్లు, తాటిపత్రి కప్పుకున్న ఇండ్లు, కప్పే లేని వాళ్ళు, అట్లాంటి పరిస్థితి ఒక ధనిక రాష్ట్రంలో దాపరించిందంటే ఇది నిజంగా చాలా అన్యాయం అయిపోయినాం. గత 10 ఏళ్ళు ఈరోజు దానికి సమస్య పరిష్కారం కోసం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం గొప్పగా మరి ఈరోజు మొదలు పెడుతున్నాం. ఈరోజు ఈ సర్వేలో అది తీసుకొని 26 తారీఖు నుంచి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది. రేషన్ కార్డు లేక ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం వస్తాయి. రేషన్ కార్డులలో ఆ కుటుంబ సభ్యులు పెరిగితే ఆ పిల్లగాని పేరు కూడా ఎంటర్ కావాలి. ఎంటర్ కాలే కదా. అది పిల్లలు పుట్టిండ్రు, 5 ఏళ్ళు 10 ఏళ్ళకి వచ్చిండ్రు, వాళ్ళు కూడా భోజనం చేస్తారు, వాళ్ళకి 6 కిలోలు కావాలి. వాళ్ళ పేరు 10 ఏళ్ళ నుంచి ఆ రేషన్ కార్డులలో అది పేరు ఎక్కలే. కొత్త రేషన్ కార్డులు ఆ కుటుంబంలో పెళ్లిళ్ళు అయినాయి, కొత్త సంసారాలు ఏర్పడ్డాయి, కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. కొత్త రేషన్ కార్డులు ఆ ఉన్న రేషన్ కార్డులలో కొత్త సభ్యులను కూడా చేర్చలేదు. సో ఆ విధంగా కూడా అన్యాయమే జరిగింది. సరే, గత పాలకులు విస్మరించుండొచ్చు. ఈరోజు ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం, మళ్ళా ఉన్న రేషన్ కార్డులల్లో ఆ కుటుంబం, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి అమ్మాయి, అందరికీ కూడా ఉన్న రేషన్ కార్డులల్లో కొత్త రేషన్ కార్డు వస్తలేదు అనుకుందాం. ఎందుకంటే ఇంట్లో పెళ్లిలైన పిల్లలు ఉంటే, కొత్త సంసారం ఏర్పడితే కొత్త రేషన్ కార్డు, అంతే కదా ఆర్డీఓ గారు.
వాళ్ళ కొత్త రేషన్ కార్డు వస్తాయి కొత్త సంసారం ఏర్పడ్డాక. బట్ ఉన్న సంసారంలో ఉన్న కుటుంబంలో పిల్లలు పెరిగినరు, 2 పిల్లలు పుట్టినరు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లు యాడ్ చేస్తే వాళ్ళకు కూడా బియ్యం ఇచ్చే కార్యక్రమం కానీ ఇతర వసతులు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యం. రేషన్ కార్డు 10 ఏళ్ళు ఇబ్బంది పడ్డాం కాబట్టి ఇక ముందు మీరు ఇబ్బంది పడొద్దు. కొత్త సభ్యులను, ఆ కుటుంబంలో పుట్టిన పిల్లలను ఆ కొత్త రేషన్ కార్డు, ఆల్రెడీ ఉన్న రేషన్ కార్డులు చేర్చుకోండి. కొత్త సంసారాలు ఏర్పడితే, పెళ్లిళ్ళు అయితే కొత్త రేషన్ కార్డు తీసుకోండి. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. నిన్న మొన్న కొంత అపోహలకు లోనైనాం. ఆనాడు మీ సేవలు పెట్టుకుని ఉండొచ్చు. 2016, 17, 18 నాడు వచ్చిన అప్లికేషన్లు ఆ మొదటి ఎంక్వైరీ అయినప్పుడు అప్పటి పేర్లు ఉన్నాయి, మా లేవని నిన్న మొన్న అన్నారు. అంటే ఒక లిస్ట్ వచ్చింది, దాన్ని ఎంక్వైరీ చేస్తుంది. వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుర్రు. ఎవరైనా ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం లేదు. మా రాకపాయ గాల్లో వచ్చినాయి అంటే అది కాదు కదా. ఆనాడు పెట్టుకున్న వాళ్ళు 2 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద పెట్టుకున్న వాళ్ళే ఫస్ట్ లిస్ట్ వచ్చిండొచ్చు. మళ్ళీ మన ప్రజాపాలన లిస్టు కూడా అది తీసిండ్రు. కులగణన కింద ఉన్న లిస్టు తీసిండ్రు. ప్రతి లిస్టు, ప్రతి అప్లికేషన్ కూడా దాన్ని పూర్తి స్థాయిలో దాని మీద మరి చర్చించి వాళ్ళ ఎలిజిబిలిటీ చూసుకొని, వాళ్ళ అర్హతలు చూసుకొని ఈరోజు ఈ గ్రామ సభల మరి వాటి గురించి మాట్లాడి మరి ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని మరి ఈ రేషన్ కార్డుల విషయంలో కూడా ఆ రోజు తీసుకునేవి వచ్చినాయి, మళ్ళీ వచ్చినాయి లేవనేది కాదు. ఆ రోజు తీసుకునేవి మధ్యలో ప్రజాపాలన అయి ఉంటాయి, మళ్ళీ మధ్యలో కులగణన అయి ఉంటాయి. మళ్ళీ ఈ రోజు మళ్ళా కూడా మీరు నేరుగా